డీసెట్ ఎంట్రన్స్ ద్వారా ఎవరైతే డిఎడ్ ఆర్ టీటీసీ ఎవరైతే ఈ కోర్స్ చేద్దాం అనుకుంటున్నారో ఓన్లీ ఆ ఎంట్రన్స్ ఎగ్జామే కాకుండా సో మీకు టీచింగ్ వైపు ఇంట్రెస్ట్ ఉంటే డీసెట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి, కానీ సెకండ్ ప్రిఫరెన్స్ కూడా మీరు తెలంగాణ ఎడ్సెట్ ఎంట్రన్స్ కూడా రాయండి. సో ఎవరైతే లైక్ డిగ్రీ తర్వాత ఓన్లీ డీసెట్ ఎంట్రన్స్ ఒకటే అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు మీరు మ్యాండేటరీగా కావచ్చు లేదంటే సెకండ్ ఆప్షన్గా కావచ్చు ఎడ్సెట్ ఎంట్రన్స్ కూడా రాయండి. సో ఎందుకు రాయాలి, సో లాస్ట్ డేట్ కావచ్చు అది ఎప్పుడు ఉందో కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మెయిన్గా ఇప్పుడున్న గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా మనకు డిఎస్సిలో 70% ఆఫ్ ఎక్కువ వేకెన్సీస్ మనకు డీసెట్ లైక్ డిఎడ్ ఆర్ టీటీసీ చేసిన వాళ్ళకి వస్తున్నాయి యాజ్ పర్ రూల్స్ ఇప్పుడు ఉన్న ప్రకారంగా. సపోజ్ మనకు ఈ ఇయర్ ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి, దాదాపు 43,000 అప్లికేషన్స్ వచ్చాయి డీసెట్ కి. సో అలాని చాలా మంది ఓన్లీ డీసెట్ ఎంట్రన్స్ రాస్తే ఇప్పుడు ఎడ్సెట్ కూడా మనకు టీచింగ్ వైపు వెళ్ళొచ్చు, దాని జాబ్స్ దానికి ఉంటాయి, దీని జాబ్స్ దీనికి ఉంటాయి. సో చాలా మంది ఫ్రెషర్స్ అంటే ఇప్పుడే డిగ్రీ అయిపోయిన వాళ్ళు, సో కొంతమంది ఇంటర్మీడియట్ వాళ్ళు, సో డిగ్రీ వాళ్ళకే మనకు బిఎడ్ ఎలిజిబిలిటీ ఉంటుంది. సో వాళ్ళ కోసమే ఈ వీడియో చేస్తున్నాను. మనకు ఇక్కడ 43,000 అప్లికేషన్స్ వచ్చాయి, కానీ సీట్స్ చాలా తక్కువ ఉంటాయి మనకు టీటీసీకి. సో నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను అండ్ 1 ఇయర్ నుంచి చెప్తూనే ఉన్నాను, కానీ చాలా మందికి తెలియదు. సో ఇక్కడ మనకు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, ఉర్దూ మీడియం ఉంటుంది. సో ఏ మీడియంలో ఎగ్జామ్ రాస్తే ఆ మీడియంకి ఎలిజిబుల్ అని చాలా మందికి తెలియదు, ఫ్రెషర్స్ కావచ్చు అండ్ చాలా మందికి కూడా తెలియదు. సో అలా చాలా మంది 1 ఇయర్ వేస్ట్ అయిపోతుంది. సో మీరు డీసెట్ ఎంట్రన్స్ రాయండి, 100% రాయండి, మీకు సీట్ వస్తే అందులో జాయిన్ అవ్వండి. సో ఇప్పుడు ఏవైతే మనకు 2,000 సీట్లు ఉన్నాయో అవి ఫిల్ అయిన తర్వాత రిమైనింగ్ పీపుల్ టీచింగే చేయాలి, నేను ఈ ఇయర్ వేస్ట్ అవ్వద్దు అనుకుంటే మీరు ఎడ్సెట్ ఎంట్రన్స్ రాసి మీరు బిఎడ్ చేసుకోవచ్చు, సెకండ్ ఆప్షన్ ఉంటుంది. అండ్ థర్డ్ ఆప్షన్గా పీజీ చేసుకోండి. ఫస్ట్ డిఎడ్, సెకండ్ బిఎడ్, థర్డ్ పీజీ. సో పీజీకి అయితే 40,000 సీట్లు ఉంటాయి. అండ్ ఇప్పుడు బిఎడ్ గురించి చెప్తానండి. సో బిఎడ్కి 18,000 సీట్స్ ఉంటాయి. 18,000 సీట్స్ ఉన్నాయి, ఇక్కడేమో మనకు 4,000 సీట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ హెవీ కాంపిటీషన్ డీసెట్కే ఉంది. సో ఇందులో రాకపోతే సెకండ్ ఆప్షన్గా బిఎడ్ చేసుకోవడానికి మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోండి. సో ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా మీరు జాయిన్ అవుతారా లేదా సెకండరీ, కానీ ఇందులో రాకపోతే ఇందులో అన్న వచ్చేటట్టు చూడండి. సో ఇందులో మనకు లాస్ట్ డేట్ 20 మే అండి. సో డీసెట్ కి సంబంధించిన ఆల్రెడీ డేట్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ వీడియో చేసిన తర్వాత ఎవరైనా చేద్దాం అనుకున్న వాళ్ళు మీరు చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ 20 మే విత్ లేట్ ఫీ 24 మే. సో 24 మే వరకు మీరు చేసుకోవచ్చు. ఎవరైతే 20 మే లోపు చేసుకుంటే ఎలాంటి పెనాల్టీ పడదు, అదే 24 మే రోజు చేసుకుంటే 500 రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది. సో ఇప్పుడు ఈ డీసెట్ ఎంట్రన్స్ అప్లికేషన్లో ఆల్రెడీ చేసుకున్న వాళ్ళే మన ఎడిట్ ఆప్షన్ చేసుకోవాలనుకుంటే మనకు 25th మే రోజు మీరు ఎడిట్ చేసుకోవచ్చు. మీరు అప్లికేషన్లో ఏమైనా డేటా ఇన్ఫర్మేషన్ మిస్టేక్ ఇచ్చిన వాళ్ళు మీరు ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ బిఎడ్కి టోటల్ 18,000 సీట్స్ ఉంటాయి మనకు మొత్తం తెలంగాణ మొత్తంలో. సో ఏవైతే ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ అండర్ ఉన్న బిఎడ్ కాలేజెస్ అన్ని మనకు టోటల్ ఓవరాల్గా 18,000 ఉన్నాయి. సో ఇక్కడ మనకు ప్రాబబిలిటీ సీట్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అక్కడ 4,000 సీట్స్ 43,000 అప్లికేషన్స్ వచ్చాయి. సో ఇక్కడ 43 అంత అప్లికేషన్స్ ఏం రావండి, 20,000 బిలోనే ఉండొచ్చు, చాలా తక్కువ అప్లికేషన్స్ వస్తాయి ఈ ఇయర్. సో ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు, మౌత్ టాక్ కావచ్చు, అందరు డిఎడ్ చేయండి, బిఎడ్ వేస్ట్ అంటున్నారు. బిఎడ్ జాబ్స్కి బిఎడ్ ఎలిజిబిలిటీతో బిఎడ్ జాబ్స్కి ఎలిజిబుల్ ఉంటుంది, డిఎడ్ జాబ్స్కి డిఎడే ఉంటుంది. సపోజ్ ఆల్రెడీ డిఎడ్ ప్లస్ డిగ్రీ ఉన్న వాళ్ళు బిఎడ్ చేసుకోండి. సో మీరు మల్టిపుల్ జాబ్స్కి ఎలిజిబుల్ అవుతారు. ఓన్లీ ఇప్పుడు డిగ్రీ ఉంది, నాకు రెండిట్లో ఏది బెస్ట్ అంటే డిఎడ్కి వెళ్ళొచ్చు. డిఎడ్లో సీట్ రాకపోతే మళ్ళీ మీరు అనవసరంగా నేను ఈ ఎగ్జామ్ రాసిన ఇందులో వెళ్ళిపోతా అనుకునే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. సెకండ్ ఆప్షన్గా టీచింగ్ సైడ్ వెళ్ళే వాళ్ళు ఎడ్సెట్ ఎంట్రన్స్ రాసుకోండి. ఎడ్సెట్ కూడా మిస్ అయితే సిపి గేట్ వస్తుంది, సిపి గేట్ చేసుకొని పీజీ యూనివర్సిటీలలో వేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకోండి. సో స్పెషల్ నెక్స్ట్ ఈ ఎడ్సెట్ ద్వారా మీరు బిఎడ్ వేసుకోవచ్చు నార్మల్. అండ్ స్పెషల్ బిఎడ్కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా వచ్చాయి. సో స్పెషల్ బిఎడ్లో మీరు స్కూల్ అసిస్టెంట్, నార్మల్ స్కూల్ అసిస్టెంట్ జాబ్స్కి ఎలిజిబుల్, అండ్ మనకు స్పెషల్కి సంబంధించిన స్కూల్ అసిస్టెంట్ జాబ్స్ కూడా ఎలిజిబుల్ అవుతారు. సో దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా వచ్చింది. సో దానికి కూడా మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది, అప్లై చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఈ 18,000 కూడా అన్నిటికి ఎలిజిబుల్ కాదు ఇందులో. అండ్ ఇందులో కూడా మెథడాలజీస్ ఉంటాయి. సో మనకు 4 మెయిన్ మెథడ్స్ ఉంటాయి, మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, సోషల్. అండ్ మనకు 1 మోర్ 5th వచ్చేసి ఇంగ్లీష్ ఉంటుంది. 6th వచ్చేసి మనకు తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఓరియంటల్ లాంగ్వేజెస్ ఉంటాయి. సో 6 మెథడాలజీస్ ఉంటాయి. సో ఈ 6లో మనకు 4 మెయిన్ మెథడ్కి సంబంధించిన సీట్స్ ఎక్కువ ఉంటాయి, ఇంగ్లీష్కి చాలా తక్కువ ఉంటాయి, కొన్ని తెలుగు ఉంటాయి. సో మనకు ఎడ్సెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చేసి కామన్గా ఉంటుంది అందరికీ, కానీ కౌన్సిలింగ్కి వచ్చేసరికి మీకు ఫస్ట్ మెథడ్కి సంబంధించిన కౌన్సిలింగ్ ఉంటుంది. సో అందులో బైఫర్కేట్ అయిపోతారు. సో మీరు డిగ్రీలో ఏవైతే ఆప్షనల్ సబ్జెక్ట్స్ తీసుకున్నారో ఆ ఆప్షనల్కి సంబంధించిన వెబ్ ఆప్షన్ మాత్రం పెట్టాలి. సో మీ
ఏవైతే డిగ్రీ చదివిన స్టూడెంట్స్ ఉంటారు కదా, కామన్ డిగ్రీ చేసిన వాళ్ళ కాంపిటీషన్ ఉంటుంది. ఇప్పుడు కొంతమంది మ్యాథ్స్కి ఎలిజిబుల్ ఉంటారు, కొంతమంది ఫిజికల్ సైన్స్కి ఎలిజిబుల్ ఉంటారు, కొందరు బయాలజికల్ సైన్స్కి ఎలిజిబుల్ ఉంటారు. ఆ ఎలిజిబిలిటీ బట్టి కాంపిటీషన్ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు 18,000 సీట్స్ అని చెప్పాను కదా, ఇప్పుడు ఒక కాలేజ్ ఉంది, ఉస్మానియా యూనివర్సిటీ ఉంది, ఉస్మానియా యూనివర్సిటీలో బీఎడ్ ఉంది. అందులో సపోజ్ 100 సీట్స్ ఉంటే 100కి మీరు ఎలిజిబుల్ కాదు. 100లో ఒక 25 సోషల్కి ఉంటాయి, ఒక 20 మ్యాథమెటిక్స్కి ఉంటాయి, 15 బయాలజికల్ సైన్స్, 15 ఫిజికల్ సైన్స్కి, ఒక 10 ఇంగ్లీష్కి ఉంటాయి. సో ఈ లాంగ్వేజెస్కి సంబంధించిన ఎక్కువ ఉండవు, ఓన్లీ 4 మెథడ్స్కి సంబంధించిన సీట్స్ మాత్రమే ఉంటాయి. సో అలా డివైడ్ అయిపోతాయి. ఇప్పుడు 18,000 4,000 మ్యాథ్స్కి ఉంటాయి, ఒక 6,000 సోషల్కి ఉంటాయి, 4,000 బయాలజికల్ సైన్స్కి, ఒక 2,000 ఫిజికల్ సైన్స్కి. సో అలా డివైడ్ అవుతాయి కాబట్టి ఇందులో కూడా సీట్ రావడానికి అంత ఈజీ అని కాదండి, ఇక్కడ కూడా చాలా హెవీ కాంపిటీషన్ ఉంటుంది. కాకపోతే డిఎడ్కి ఉన్నంత కాంపిటీషన్ అయితే ఉండదు ఈ ఇయర్. సో అందరూ మనకు డీసెట్కి అప్లై చేస్తారు. సో ఎవరికైతే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉందో ఆర్ బీటెక్ క్వాలిఫికేషన్ ఉందో మీరు డీసెట్కి అప్లై చేసుకోండి, మీరు ఎడ్సెట్కి కూడా అప్లై చేసుకోండి. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంది అనుకున్న వాళ్ళు మీరు ఈ డీసెట్కి ఒక్కటికి అప్లై చేసుకుంటే సరిపోతుంది. సో బీఎడ్ చేయాలంటే మీకు డిగ్రీ ఉండాలి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మెథడాలజీ వైజ్ కాంపిటీషన్ ఉంటుంది మనకి. ఇందులో డీసెట్లో లాంగ్వేజ్ కాంపిటీషన్ ఉంటుంది. తెలుగు మీడియంలో అప్లై చేసిన తెలుగు మీడియం కాంపిటీషన్, ఇంగ్లీష్ మీడియం చేసుకుని ఇంగ్లీష్. సో ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు అర్థమైంది అని అనుకుంటున్నాను. డిగ్రీ క్వాలిఫికేషన్ ఆర్ బీటెక్ ఉన్న వాళ్ళు 2 అప్లై చేసుకోండి. ఎందులో సీట్ వస్తాయి అందులో. ఈ హెడ్సెట్ అనేది జస్ట్ సైడ్కి పెట్టుకోండి, జాయిన్ అవుతారా అవ్వరా అది మీ ఇష్టం, కాకపోతే అప్లై అయితే చేసి పెట్టుకోండి సో దట్ మీకు యూజ్ అవుతుంది. సో లాస్ట్ టైం కూడా చాలా ఓన్లీ డీసెట్ రాసిన వాళ్ళకు 1 year వేస్ట్ అయిపోయింది, వాళ్ళు ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయలేరు. అండ్ తక్కువ కాంపిటీషన్, లాస్ట్కి ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం, ఉర్దూ మీడియం అనే చాలా మందికి తెలియదు. సో చాలా మందికి తెలియదండి, మీకు తెలిస్తే కూడా మీకు ఎవరికైనా చెప్పండి. సో మనకి ఇక్కడ లాంగ్వేజ్ బట్టి ఉంటుంది ఈ డీసెట్కి సంబంధించింది. హెడ్సెట్ అయితే మెథడాలజీ పరంగానే మనకు ఈ సీట్స్ అనేది రిజర్వ్ ఉంటాయి. కౌన్సిలింగ్లో ఫస్ట్ మెథడ్కి సంబంధించింది. సెకండ్ మెథడ్ మీకు కాలేజీలో జాయిన్ అయిన తర్వాత మీరు ఎలిజిబుల్ అయితే 4 మెథడ్స్లో మీరు ఎలిజిబుల్ మెథడ్ తీసుకోవచ్చు, లేదంటే లాంగ్వేజెస్ కూడా తీసుకోవచ్చు. సో థర్డ్ ప్రిఫరెన్స్ మీరు పీజీకి ఇవ్వండి. సో ఈ డిఎడ్ బీఎడ్ కన్నా పీజీకి ఇంకా కొన్ని తక్కువ జాబ్స్ ఉంటాయి కాబట్టి పీజీ మీరు ఓపెన్లో కూడా వేసుకోవచ్చు. పీజీకి 40,000 సీట్లు ఉంటాయి ఎవ్రీ ఇయర్, మీకు ఎప్పుడన్నా తెచ్చుకోవచ్చు పీజీ సీట్. కానీ ఈ డీసెట్ ద్వారా డిఎడ్ సీట్ మాత్రం చాలా కష్టం. ఫస్ట్ డిఎడ్కి ఇవ్వండి, సెకండ్ ప్రిఫరెన్స్ బీఎడ్కి ఇవ్వండి, థర్డ్ పీజీకి ఇవ్వండి. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి. సో ఎవరైతే డిగ్రీ క్వాలిఫికేషన్ స్టూడెంట్స్ ఇప్పుడు ఫైనల్ ఇయర్ వాళ్ళు ఉన్నారో మీరైతే డీసెట్కి అప్లై చేసుకోండి. డీసెట్ ఎట్లా అయిపోయింది, హెడ్సెట్కి అయితే అప్లై చేసుకోండి. హెడ్సెట్ తర్వాత సిపిగెట్కి కూడా అప్లై చేసుకోండి. సో గవర్నమెంట్ యూనివర్సిటీలో మీరు చేయాలనుకుంటే పీజీ చేసుకోవచ్చు. సో ఒక రెగ్యులర్ కోర్స్ చేసుకోవచ్చు అండ్ ఒకటి ఓపెన్లో కూడా వేసుకోవచ్చు. సో ఇలా కూడా ఉంటుంది కాబట్టి సో ప్రాపర్ డెసిషన్ తీసుకోండి. సో ఫ్రెషర్స్ ఎవరైతే ఫైనల్ ఇయర్ వాళ్ళు ఏమైనా కన్ఫ్యూజ్ అవుతున్న వాళ్ళు ఏమైనా పర్సనల్ గైడెన్స్ కావాలనుకుంటే నాతో చాట్ చేయాలన్నా మాట్లాడాలన్నా కింద కమెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఇచ్చాను. సో గైడెన్స్ పర్పస్ 100 రూపీస్ తీసుకోవడం జరుగుతుంది. మీకు ఏ డౌట్ ఉన్నా మీరు కాల్ చేయొచ్చు అండ్ మెసేజ్ చేయొచ్చండి. సో ప్రాపర్ డెసిషన్ తీసుకోండి. లాస్ట్ ఇయర్ డీసెట్ రాసిన వాళ్ళు చాలా మంది వేరే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయలేరు. సో సీట్స్ అన్ని కోల్పోయారు. సో సీట్స్ ఇంకా తక్కువ ఉండే, చాలా మంది జాయిన్ అవ్వలేరు, వాళ్ళ జిల్లాలో రాలేదని. సో ఈ మిస్టేక్ అయితే చేయకండి. సో అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఏమైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటే అందులో షేర్ చేయడం జరుగుతుంది. సో డీసెట్ రాసిన వాళ్ళకు హెడ్సెట్ కూడా రాయమని చెప్పండి, మీ ఇంట్లో కానీ ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటాయి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.